అందరికీ దేవుని నామం మహిమ కలుగును గాక. దేవుని మనల్ని ప్రేమించి తిరిగి మళ్ళా మరి ఈ విధంగా మరి కలుసుకునే కృప దేవుడు మనకు అనుభవించినాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధానంలో మరి మనం ప్రేమించి దేవుడు మనం చేసినటువంటి మేలు చాలా గొప్ప. ఈరోజు బ్రతుకున్నామంటే నేను కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవాలి. ఎందుకు అంటే మరి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించాడు, ఇప్పుడు కూడా ప్రేమిస్తాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు కానీ తప్పులు కూడా అది కూడా నేర్చుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో మరి చాలా మంది, నేను ఆయా ప్రాంతంలో వెళ్ళినప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా మంది మరి వేసినటువంటి ప్రశ్న, మేము దేవుని కొరకు చాలా ఇదిగా బ్రతుకున్నాం బ్రదరు, మేము దేవుని కొరకు చాలా ఆనందంగా ఉన్నాం బ్రదర్, కానీ మరి మాకు ఎందుకు ఈ కష్టాలు? తెలుసు అందరికీ దేవునిలో సద్భక్తిగా ఉన్నటువంటి వారికి కష్టాలు వస్తాయి, కానీ ఎందుకో సమస్య వస్తే దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఆలోచనలు సర్వసాధారణంగా ఉంటాయి. నేను ఈ మధ్యకాలంలో ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే, వాస్తవమే కదా అని అనిపించింది. అప్పుడు ఈ వాక్యాలు ఏమి గుర్తురావు, వాస్తవంగా మనకి ఈ వాక్యాలు ఏమి గుర్తురావు అన్నమాట. కానీ ఏం గుర్తు వస్తాయంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు. చిన్నప్పుడు మేము ఒక పాట నర్సిపట్నం ఉన్నప్పుడు పాడుతున్నారు, ఎందుకు తెలియదు కానీ దేవుడు అంటే దేవుడు, మాయదారి దేవుడు. దేవుడు ఏంటిది అర్థం కాకపోయేది. దేవుడు అంటే దేవుడు బాగానే ఉంది, మాయదారి దేవుడు. నిజంగా మనం వాస్తవంగా ఆలోచన చేస్తే మన దేవుడు మాయదారి దేవుడు, మంచి దేవుడు. రండి దేవుని వాక్యంలో ఒక విషయం మనం చూస్తే అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఈరోజు మనము చూద్దాం. అందుకు తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 14వ అధ్యాయము మరి 1 నుండి 33 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. Gospel according to Matthew chapter 14 from first to last, చివరి వరకు మనం చూద్దాం. ఈరోజు ఈ యొక్క దీన్ని 3 భాగాలుగా విడగొడదాం. ఏం చేద్దాం? విడగొడితే మనకు అర్థమవుతుంది. అవేంటో చెప్తాను మీకు. లెట్ us divide this 14th chapter into 3 passages. 1 నుండి 12 వరకు 1, 13 నుండి 21 వరకు ఒక భాగము, 22 నుండి దాదాపుగా చివరి వరకు ఒక భాగం. 3 భాగాలు. ఎన్ని భాగాలు ఇక్కడ? 3 భాగాలు. ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి విషయం ఏంటో చూద్దాం. ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి విషయం 1 నుంచి 12 వచనాలు మర్డర్. ఏంటిది మర్డర్? అంటే హత్య. 13 నుండి 21 వరకు మిరాకిల్. ఏంటిది? మిరాకిల్ అంటే అద్భుతం. తర్వాత 22 నుండి చివరి వరకు అనగా లేదా 33 లేదా 30 వరకు మనం చూసుకుంటే అక్కడ ఇంకొక అద్భుతమైన మాట కనపడుతుంది. ఏంటంటే మ్యాగ్నిఫిషియంట్ గాడ్, అంటే మన బలమైనటువంటి దేవుడు కనపడుతుంది. కాబట్టి 1 మర్డర్, 1 మిరాకిల్, 3వది మ్యాగ్నిఫిషియంట్ గాడ్, బలమైనటువంటి, లేదా దానికి ఎన్నైనా మనం పెట్టుకోవచ్చు. ఈ 3 విషయాలు చూద్దాం. ఇందులో 3వది మనం బాగా ధ్యానం చేస్తాం. అక్కడ అసలు రహస్యం చూద్దాం. ఇక్కడ 14వ అధ్యాయంలో మర్డర్ జరిగింది. ఏం మర్డర్ అంటే బైబిల్లో కూడా మర్డర్లు ఉన్నాయంట. ఉన్నాయి, బైబిల్లో కూడా మర్డర్లు ఉన్నాయి. హేరోదు బాప్తిస్మిచ్చే యోహానును చంపేస్తాడు. ఆ స్టోరీ మన అందరికీ తెలుసు, దాన్ని చెప్పాల్సిన అవసరం ఎందుకు కారణం లేదని ఇప్పుడు మాట్లాడుతున్న సమయం కాదు. అయితే యోహాను యేసు ప్రభు సమకాలికుడు. యోహాను యేసు ప్రభు సమకాలికుడు. ఆయనకంటే ముందు 6 నెలలు పెద్ద, 6 నెలలు చిన్న. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే
బాప్తీసం ఇచ్చి వ్యవహారం నుంచి బాప్తీసం ఇస్తా ఉంటే అందరికి కన్ఫ్యూజన్ అయింది. ఎవరు ఇలా ఈయన రాబోయే వారు ఈయన మెస్ అయ్యా అనుకున్నారే. కాదురా బాబు, నేను కాదు, నాకైతే వెనకాల ఒక ఆయన వస్తాడు అని చెప్పాడు. అది ఈ సాక్షాత్తు యేసు బాప్తీసం మనం అందరం చూసాం. ఆకాశం తెరబడింది, బాప్తీసం వచ్చింది. మా మరి ఆవురము ఆయన మీద ఉంది. ఈయన నా ప్రియ కుమారు, ఈయన ఆనందిస్తున్నాను. అందరూ చూశారు. బాప్తీసం వచ్చి యోహాను కూడా చూశారు. అయిపోయిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, యోహాను చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు ఏం జరిగిందంటే 11వ వచనం ఆ మర్డర్ గురించి ఇట్లా పెట్టుకున్నారు. ఈ మెస్సయ్యకు తెలిసింది. మెస్సయ్య అంటే కూడా యేసు ప్రభు. మెస్సయ్యకు తెలిసిన తర్వాత యేసు ప్రభు ఏం చేసినంటే ఆ సంగతి వినంటే యోహాను చచ్చిపోయి మర్డర్ చేశారని అర్థమైపోయింది. మర్డర్ చేశారని అర్థమైన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన విన్నాడు, దోణ ఎక్కాడు, అరణానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు పిలుకోడా కాదుగా. కానీ ఆయన ఎలా వచ్చాడంటే శరీరధారిగా భూమి మీద వచ్చాడు. ఇది విన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, నేను యేసు ప్రభు తక్కువ చేయట్లేదు, ఆయన శరీరధారిగా ఉన్నాడు. యెషయా 50లో ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా, ఆయన యావత్ బాధలో బాధనగా. అంటే ఆ మాట విన్నప్పుడు ఈయన కూడా బాధ అయిందా, బాధ కాలేదా? యేసు ప్రభుకు సింపతి ఉంది, ఎంపతి ఉంది. బాధపడ్డాడు. బాధపడి అబ్బా బాప్తిసం ఇచ్చాడు, నా సమకాలీకుడు చనిపోయాడు, ఆ బాధలో వెళ్ళాడు. కొంచెం టెన్షన్ ఉంటుందా ఉండదు? ఎవరికైనా ఉంటుందా? నా ఏజ్ గ్రూప్ కూడా ఎవరో చచ్చిపోయినా నాకు భయం ఉంటుందా ఉండదు? అమ్మవాడే నాతో పాటు ఉన్నాడు, వాడు చనిపోయేది రాని లోపల ఒక టెన్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ జరిగాను. అయితే ఇక్కడ ఒక అద్భుతం చేయాల. ఆ చూస్తాం ఏంటంటే, సరే ఈయన అక్కడికి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి అక్కడ అసలు వాస్తవమైన ప్రార్థన చేసుకుంటానికి వెళ్తాడు. ఒంటరిగా ఎందుకు వెళ్తాడు ఆయన? ఆ పరిస్థితి తెలిసిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ జనం ఏం చేశారంటే యేసుప్రభు వచ్చాడు అసలు పిలవమంటే పరిగెత్తుకొని వచ్చాడు. ఎందుకంటే యేసుప్రభు దగ్గర పోతే 2 దొరుకుతున్నాయి. ఒకటి బో దొరుకుతుంది, రెండవది అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకేం కావాలి మనిషికి? చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఇంత బాధలో ఇంత టెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా యేసుప్రభులో మనం నేర్చుకోవాలన్న విషయం ఏంటి తెలుసా? ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహం చూసి వారి మీద కనికరపడి, ఎంత గొప్ప దేవుడు చూడండి, కనికరపడ్డాడు. కనికరపడిన తర్వాత వాళ్ళకి ఏం చేసినట్ట, వారిలో రోగులైన వారిని ఏం చేసినట్ట స్వస్థపరిచాడు. బాగుంది, వీళ్ళ వరకు బాగుంది. ఆ తర్వాత కనికరపడ్డాడు, రోగులైన స్వస్థపరిచినాడు. తర్వాత వాళ్ళకి ఏం చేశాడంటే భోజనం కూడా పెట్టాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు బాధలో కూడా ఏం చేశాడు? స్వస్థపరిచాడు, భోజనం కూడా పెట్టాడు. నిజంగా మనం ఆలోచన, మన బాధలో ఉన్నప్పుడు ఎవరికైనా భోజనం పెడతామా? పెట్టలేము. బాధలో ఉన్నప్పుడు ఎవరి మీద కనికర పడతామా? వచ్చినా కూడా మాకే బోర్డు ఉన్నాయి సమస్యలు, నువ్వు బోడి నీ సమస్య మాకెందుకు అంటాడు. కానీ దేవుడు రివర్స్, కనికర పడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. తర్వాత వాళ్ళకి వచ్చి భోజనం పెట్టాడు. ఎంతమందికి పెట్టాడంటే చూడండి, అక్కడ ఏమో రాయబడింది, ఇంచుమించు ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది? 5,000 మంది. ఎంతమంది? పురుషులేనట. మరి స్త్రీలేంది, పిల్లలేంది, అందరూ ఎంత ఉంటారు అనుకుంటాం? పుట్టికి వేసుకుంటే తక్కువ ఎంత వేసుకుందాం? ఈ యొక్క 10,000 వేసుకుందాం. అందరూ మనకు తెలియదు, లెక్క తెలియదు, కానీ ఒక 10,000 వేసుకుందాం. ఇప్పుడు పిల్లలు ఒక్కరిద్దరిని కన్నారా? అప్పుడు డజన్లు కానీ ఇంట్లో ఏ ఇంట్లో కూడా డజన్ మంది పిల్లలు అట్లా ఉండేవాళ్ళు. కాబట్టి అట్లా వేసుకుని ఒక 10,000 వేసుకున్నారు. అంటే ఎంతమందికి పెట్టాడు భోజనము? 10,000 మందికి. ఇక్కడ పురుషులను లెక్కనే చేశారు. కానీ సరే, పురుషులైనా కూడా ఎట్లా తింటారా? మామూలుగా తింటారా, గట్టిగా తింటారా? ఇప్పుడు మనం ఫంక్షన్ పోయినాం అనుకో, మామూలుగా తినేస్తామా, గట్టిగా తినేస్తామా? గట్టిగానే తింటాం అనమాట. ఎందుకంటే ఫంక్షన్ పోయిందే దేనికి? తింటానికి. కాబట్టి గట్టిగా తింటాం. కాబట్టి యేసులో చేసినట్టు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా తింటాం అనమాట, శ్రేష్టమైన భోజనం. కాబట్టి ఆయన ఏం చేసినా కూడా అద్భుతం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇదంతా ఎవరు చూస్తున్నారంటే
యేసు ప్రభుకి ఏమో వ్యవహారం చచ్చిపోయిన టెన్షన్, ఆ టెన్షన్ లో ఏం చేసింటే పడవెక్కి అలానే ప్రజలు ప్రార్థన చేసుకుందామంటే ఈ మంద వదిలిపెట్టలేదుగా. ఈ మంద వచ్చి తెచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళంతా ఏం చేసి స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, అయిపోయిన తర్వాత టైం అయిపోయింది కదా వెళ్ళిపోవాలంటే వద్దు వద్దు వాళ్ళకి భోజనం పెట్టి పంపిద్దాం. ఎంత ఆయన టెన్షన్ లో ఉండి కూడా మన కడుపును చూసినటువంటి వాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి, అంత గొప్ప దేవుడు వేసాడు. రైట్, అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయింది. ఇక్కడ 22 నుంచి చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు, ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు? అది నువ్వు నన్ను మనందరినీ వేడి మరి వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఇది ఒక్కడనే కాదు, ప్రపంచంలో చాలా మంది నాకు గత 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఎంతో మందికి నాకు ఫోన్ చేసి అడిగినటువంటి బ్రదరు, అయ్యా మాస్టర్ గారు, చిన్న పెద్ద అనేక మంది ఎందుకు ఈ కష్టాలు? దానికి జవాబు ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. ఎందుకంటే బైబిల్ ఆన్సర్స్, బైబిలే ప్రశ్న ఉంది, బైబిల్లోనే జవాబు ఉంది. ఎవరో చెప్తే నేనుగా చెప్పేది బైబిలే చెప్పాలి, అంటే నా యేసయ్యే చెప్పాలా, అంటే మనం యేసయ్యను నమ్మాలి. 22వ వచనంలో అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, వెంటనే ఆ జనసమూహములను తాను పంపినంతలో తన శిష్యులను దోణికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని ఏం చేశాడట? బలవంతము చేసను. హీ ఫోర్స్డ్ దెమ్. ఆయన ఒత్తిడి చేశాడు. వెళ్ళిపోడరా మీరు, వెళ్ళిపోండి. నేను చెప్పే మాట కాదు. యేసు ప్రభు ఏం చేశాడు? తాను పంపివేసి, జన సమూహాన్ని ఎవరు పంపివేశారు? యేసు ప్రభు పంపివేశాడు. మళ్ళా ఏం చేశాడు? తన శిష్యులు దోణి ఎక్కి 2 విషయాలు చేశాడు ఇక్కడ యేసు ప్రభు. మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువే స్వతహాగా తిన్నారు కదా నా మీరు ఇంటికి వెళ్ళిపోయి శిష్యుల దగ్గరకు వచ్చాడు. అయ్యా అయిపోయింది కదా మీరు వెళ్ళిపోండి. అదేంటి ప్రభా నువ్వు రామంటే, మీరు వెళ్ళండి, నీ తర్వాత వస్తా, మీరు వెళ్ళిపోండి. ఎప్పుడు కూడా యేసు ప్రభు తన శిష్యులతో ఉండేవాడు, కానీ ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ కనబడుతుంది. ఏంటో తెలుసా? యేసు ప్రభు లేడు, యేసు ప్రభు లేకుండా యేసు ప్రభు గమ్మత్ మాట అన్నాడు, మీరు వెళ్ళిపోవడం ముందన్న, మీరు వెళ్ళిపోండి అంటే నువ్వు రాకపోతే మేము రామంటే అప్పుడు దేవుడు అంటే చక్కని మాట, వారిని బలవంతంగా అది అక్కడ బలవంతంగా పంపివేసి ఈయనేం చేస్తున్నాడంటే చూద్దాం. ఆయన జనాభ సమూహములను పంపివేసి వీళ్ళని ఎక్కించేసాడు. పంపివేసి ప్రార్థన చేయటప్పుడు ఏకాంతంలో కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొండకి వెళ్ళిపోయాడు. ఇద్దరిని పంపించేశాడు, ఒంటరిగా అయిపోయి ఏం చేశాడంటే ఆయన కొండ ఎక్కి అక్కడ ఒంటరిగా ఉన్నాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన అంటే, వాస్తవంగా మనం ఆలోచన చేసి చెప్పాల్సి ఉంటుంది, ప్రార్థన చేస్తా ఉన్నాడు, అంతే కదా. యేసు ఎందుకు ఒంటరిగా కొండకి ఎక్కాడంటే ఆయన ఎప్పుడు భూమి మీద ప్రార్థన చేసేవాడు. అయితే అక్కడ జరిగేటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక చక్కటి విషయం కనబడుతుంది 24వ వచనంలో. అప్పటికి ఆ దోణి గరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇది మీ బైబిల్లో అండర్లైన్ లేకపోతే అండర్లైన్ చేసుకోండి. దాదాపు చాలా మంది మన బైబిల్లో ఇట్లాంటి అండర్లైన్ చేయం వాక్యాలు. ఏమిటంటే ఏం చేస్తుంది తెలుసా? నేను నిశ్చయంగా నేను ఆశీర్వదించాను అక్కడ కొడతాం, ఇంకేమైనా వేస్తాం ఇక్కడ ఇది పెట్టుకోవాలా. అసలు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ అప్పటికాలోనే గరికి దూరంలో ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇప్పుడు అర్థం చేసుకున్నాం, దేవుడు మనల్ని కొన్నిసార్లు కష్టాల్లోకి ఎందుకు నడతాడో తెలుసా? అంటే మనం ఏం చేయాలంటే, గాలి ఎదురవుద్ది అంటే కష్టం, అలల చేత ఖచ్చితంగా ఒక వ్యక్తి కొట్టబడాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? చేయొద్దని చూద్దాం. అందరం ఒప్పుకోవాలి. ఖచ్చితంగా మనం ఏం చేయాలా? గాలి చేత ఏం కావాలా? అలల చేత, గాలి అలలు 2 ఉన్నాయి ఇక్కడ. గాలి ఎదురైతేనేమో ముందుకెళ్ళలేము, సరే. అలల వల్ల కొట్టబడితే ఏమైందంటే కాసేపు వెళ్ళిపోతాం, ఇటల్లో వచ్చి కొడితే ఇటు వెళ్ళిపోద్ది, ఇటల్లో వచ్చి కొడితే ఇటు వెళ్ళిపోద్ది. ఎదురుగా అంటే అక్కడ ఇంకో మాట ఉందన్నమాట. అప్పుడు ఆ దూరం ఎక్కడ ఉందంట? గరికి దగ్గర ఉందా, దూరంగా ఉందా? దూరంగా ఉందంటే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. గరి దూరంగా ఉంది,
అదే దర్యాన్ని మనకు అర్థమవుతుంది కానీ వెళ్ళలేకపోతున్నాం. అర్థమైందా? దూరంగా అంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే అప్పటికి ఆ దరికి దూరంలో ఉండగా, అంటే అదే అంత దూరం ఉంది, ఇంకా కొద్ది దూరం అయితే మనం వెళ్ళిపోతామని శిష్యుల్లో కూడా ఏమైంది, అబ్బా అంటే వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు తెడ్లు పెట్టుకొని తిప్పుతున్నారు, ఈ గాలి ఎదురైంది అంటే ఇంత దూరం అట్లా వెళ్ళిపోయారు. కొంచెం అమ్మ దగ్గరకు వచ్చింది, మళ్ళీ గాలి వచ్చింది. ఏం చేసింది, ముందుకు వెళ్ళినటువంటి ఆ దూరం ఏం చేసింది, వెనక్కి తీసుకొచ్చింది. రాగానే మళ్ళా ఏమైందంటే గాలి ఉందంటే ఖచ్చితంగా ఏమైంది, అలలు కూడా ఉంటాయి. అలల చేత ఏమైపోయింది, అటు ఇటు కొట్టబడింది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి ఇలాంటి స్థితిలో వెళ్ళాలి. ఆ స్థితిలోకి ఎవరు పంపిస్తారు? యేసు ప్రభువే పంపిస్తారు. యేసు ప్రభు పంపించి, యేసు ప్రభు మరి అక్కడ ఉన్నారు కాబట్టి మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేసి టైం పాస్ చేస్తున్నాడా అని చాలా సార్లు మనం అనుకుంటాం. నా కష్టాల్లో నా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నాం తెలుసా? ఆయన కొండ మీద చూస్తున్నాం. ఎక్కడి నుంచి? కొండ. అది ఎందుకు ఎక్కాడు కొండ మీదకేనంటే అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తూ కూడా ఆయన దృష్టి ఎక్కడ ఉందంటే ఆ శిష్యుల మీద, ఆ పడవ మీద ఆయన దృష్టి ఎక్కడ లేదు. నా బిడ్డలు ఎక్కడి వరకు వెళ్ళారు, ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అన్ని చూసుకుంటున్నారు. వీళ్ళు ట్రై చేస్తున్నారు, ఒరే మనం వెళ్ళిపోదామని అనుకుంటున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు. గాలి ఉంది, అలలు ఉన్నాయి. చాలా సార్లు మన జీవితం కూడా అలా ఉంటాం. దేవుడే కొన్నిసార్లు పంపిస్తాడు. పంపించిన తర్వాత అలాంటి స్థితిలో వెళ్తున్నప్పుడు ఆ తర్వాత ఏమైందంటే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఇది అద్భుతమైన మాట. అప్పుడు 4వ జాము. ఇప్పుడు దానికి చెప్పే సమయం లేదు. ఎప్పుడైనా జాములేంటో నేను చెప్తాను. 4వ జామున ఏం జరిగిందంటే యేసు ప్రభు ఎక్కడ నడుచుకుంటా వస్తున్నాడట? చక్కటి మాట, సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. అంటే ఇదంతా చూసిన తర్వాత శిష్యులు ఏమైపోయారంటే అలసిపోయారు. ఇక మన వల్ల కాదురా, అంటే మన కెపాసిటీ కూడా మనం ఎంత బరువు మోస్తామో మన పరమ తండ్రికి మనకు బాగా తెలుసు. మనం ఎంత వరకు ఆయన ఇబ్బంది పెట్టాలో తెలుసు. ఎన్నిసార్లు కష్టాల గుండా తీసుకోవడం ఆయనకు బాగా తెలుసు. అందుకనే ఉదాహరణ చూడండి, ఒక కుమారుడు 50 కిలోల బరువు మోయగలంటే ఆ తండ్రి 50 కిలోల బరువు మీద పెడతాడా, 40 కిలోలది పెడతాడా? ఎందుకు పెట్టుడాడంటే రైట్, వాడు 50 కిలోలు మోస్తాడని తెలుసు కానీ చేయడు, 40 కిలోలే పెడతాడు. కారణం ఏంటంటే అదంతే, అది తండ్రికి ఒక లెక్క ఉంది. అట్లే మన దేవునికి ఒక లెక్క ఉన్నది. అందుకని ఇక వారి వల్ల కావట్లేదు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతమైనటువంటి కార్యము అక్కడ జరుగుతుందన్నమాట. ఆయన వారితో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు చాలా సార్లు మన జీవితంలో కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఆయన నడుచుకుంటూ వస్తే మనం కూడా కొన్నిసార్లు దేవుని అనుమానిస్తారు. శిష్యులు కూడా అదే చేశారనమాట. ఆయన సముద్రం మీద నడుచుకుని చూసి శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి, మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే ఈ సమస్యలను బట్టి దేవుడు వచ్చినప్పుడు ధైర్యం, దేవుడు మాట్లాడినా కూడా చాలాసార్లు అదే. ఇది ఎవరో కాదు, ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభు గురించి రాయబడినమాట. మత్తయి సంఖ్యాన్ని పడుతుంది అంటే మరి బాబు నేను సాయం చేస్తాను, వద్దులే నాయన నువ్వు వద్దులే అంటే దేవుడు వచ్చినా కూడా చాలాసార్లు దేవుడికి కూడా ఏమనుకుంటాం, భూతం అనుకోండి, దయ్యం అనుకుంటాం. అంటే ఆ టైంలో అర్థం కాదు, ఆ సమస్యల్లో దేవుడు మనకు అర్థము కాదు. నిజంగా వాస్తవం నాకు కూడా చాలాసార్లు అర్థం కాదు. నేను కూడా ఒకనొక సమస్యలు వెళ్తున్నప్పుడు చాలా సందర్భాలు అనుకున్నాను అన్నమాట. ఒక సేవకుని ద్వారా దేవుడు మాట్లాడచ్చాడా, అవుతుందేలే అనుకున్నాను. తర్వాత అర్థమైంది నిజంగా దేవుడు మాట్లాడచ్చాడు. అంటే నేను కూడా ఏమనుకున్నాను, దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేసినటువంటి వాడిని నేను కూడా. అంటే ఆ సమస్య మనకు అట్లా అనిపిస్తుంది. ఆ సమస్య మనకి ఎలా అనిపిస్తుంది, వా మళ్ళీ ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడా సాయం పంపిస్తుంటే ఏమంటాం కాదు, మళ్ళీ అనుమానమే, మళ్ళీ భయమే. వీడు వస్తున్నాడు, ఈడేం చేస్తాడో తెలియదు, ఈడేం మాట్లాడుతుందో తెలియదు, ఈడే విధంగా చేస్తాడో తెలియదు అనేక భయం ఉంటాయి. అదే నేనే పంపించేది అంటాడు దేవుడు, మనమేం చేస్తాం నమ్మం. ఇక్కడ శిష్యులు కూడా అదే జరిగింది వారి జీవితం. భూతమని కేకలు వేశారు. అప్పుడే మటే అని అన్నాడు. అంటే ఇక కొంచెం దూరం అవ్వలేదని బాబు, ఒకవేళ అట్నే నడుచుకుంటూ పోతే మాత్రం
ఆ బోట్లో ఒక్కడుండో దూకి ఈత కొట్టుకుంటున్నా పోయి బతుకు జీవులు అనుకున్న పేదలు నీ స్థలం ఆయన నువ్వు అనవసరంగా వచ్చినావు అద్భుతాలు ఆచరణ ఆయన చేసి చూసినాం కానీ ఇవన్నీ కాదు కానీ ఆ దయ్యం వచ్చి నన్ను పట్టుకుంటున్నావు నేను దూకుతున్నా ఒకరు దూకిడు మొత్తం 12 మంది దూకి వెళ్ళిపోదు కానీ అక్కడ ఎమ్మట అన్నాడు నేనే యేసు ధైర్యము తెచ్చుకోండి నేనే భయపడకూడని వారితో చెప్పాలి. ఇది యేసు ప్రభుత్వం సరే యేసు ప్రభు చెప్పేటప్పుడు ఒక మంచి మాట ఏంటంటే అక్కడ ఒక మంచి మాట అన్నమాట యేసు ధైర్యము తెచ్చుకోనండి. ఆ మాట విన్నాక వారికి ఏమొచ్చిందో తెలుసా? ఎంత ధైర్యం వచ్చిందో. వాళ్ళతో అనగానే అందులో ఒక ఆయన నాలాంటి ఆవేశపడు ఏం చేసిందో తెలుసా? పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చటకు నాకు సమయమని ఆయనతో అక్కడికి వచ్చిన అంటే మొత్తానికి అందరూ భయపడ్డా కూడా పేదలు మాత్రం భయపడ్డారు. అది గొప్ప విషయం. అంటే ఏమనిపించాలంటే ఎందుకంటే పేదలు యేసుప్రభు స్వరం పేదలకు తెలుసు. ఎందుకంటే పేదలు ఎక్కువగా యేసుప్రభుని ప్రేమించారు. పేదలు ఎక్కువగా యేసుప్రభుని ప్రేమించారు కాబట్టి ప్రభువా అందుకనే యేసు అనలేదు. యేసు అన్నా ప్రభువా అనడా? ప్రభువా అన్నాడు. అంటే ప్రభువా అంటే నీ ప్రభుత్వంలో నేను ఉన్నాను కదా, అంటే నువ్వు రాజు అయితే నేను మంత్రి కాబట్టి నువ్వే నిజంగా రాజు అయితే ప్రభు అంటే ప్రభుత్వం చేయడు కాబట్టి నేను నీ మంత్రి కాబట్టి నువ్వు మంచి నువ్వే అయితే నేను నడుచుకుంటా వస్తానండి. ఆయన ఎమ్మటే ఏమన్నాడు తెలుసా? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఇది అద్భుతం. ప్రపంచంలో ఎవరైనా నీళ్ళ మీద నడిచారంటే మొట్టమొదటిగా ఈ భూప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఎవరు? రెండవ వ్యక్తి పేతురు. ఒకవేళ యేసుప్రభు దేవుడు అలా పక్క పెడతాడు, యేసుప్రభు దేవుడు పక్క పెడతాడు, అసలు భూమి మీద మొట్టమొదటిగా నీళ్ళ మీద నడిచిన వ్యక్తి ఎవరు చెప్పండి? పేతురే. యేసుప్రభు దేవుడు దైవంగ సంపదలు పక్క పెడతాడు. ఆయన మినహాయించేస్తే ఈరోజు ప్రపంచంలో ఎవరైనా నీళ్ళ మీద నడిచిన వ్యక్తి ఉన్నదంటే అది కేవలం ఎవరికి చెందుతుందంటే పేతురుకు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఆ సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. గమ్మత్ ఇక్కడ సరే ఆ వెళ్ళినప్పుడు మరలా ఏం జరిగిందంటే అక్కడ ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. మొదట్లో వాళ్ళకి ఏం ఎదురైందో యేసు వచ్చినప్పుడు కూడా అక్కడ గాలి ఉంది. అక్కడ ఏముందట? గాలి. మళ్ళా పేతురు దేనికి భయపడ్డా అంటే గాలికే భయపడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు దేనికి భయపడదు తెలుసా? గాలికి. అంటే ఈ సమస్యలన్నీ ఏంటి చెప్పండి? గాలి. నాకు ఒకసారి నా చిన్నగా ఉన్నప్పుడు ఈ మోషే చనిపోయింది. నాకు అది బాగా ఎందుకో గుర్తుంది. అంటే ఇప్పుడే చనిపోతే ఈ యోవన్న నేను చాలా చిన్న ఉన్నప్పుడు స్టాండింగ్ బావా మేము సైకిల్ మీద పెద్దకాలు వస్తాం, నాకు ఈత వస్తుంది. అక్కడ స్నానం చేసుకుందామని వెళ్తే మా యోవన్న తీసుకెళ్తే నేను అక్కడ వెళ్తుంటే నాకు అప్పుడు తెలియదు. యోవనతో అనుకుంటే ఒక మాట విన్నాను ఏంటంటే కొడక జాగ్రత్త గాలి దూరి ఉంటుందండి. ఏంటిదట? గాలి. నాకు అప్పుడు అర్థం కాదు గాలి అంటే దూరి అంటే నాకు అర్థం కాదు. నేనంటే గాలి అంటే ఈ గాలి అనుకున్నాం. ఈ గాలి వేరు, ఇప్పుడు మనం ఆలోచించే గాలి వేరు. ఇదంతా మనకు అర్థమైంది. నేను చెప్పని అవసరం లేదన్నమాట. ఈ గాలికి భయపడతాం మనం. అట్లనే పేతురు కూడా ఏం చేశారంటే ఆ గాలిని చూసి భయపడి ఎప్పుడైతే ఆ గాలిని చూసి భయపడ్డాడో మునిగిపోయాడు. ఈ రోజు కూడా మన జీవితంలో నేర్చుకున్న విషయం ఏంటంటే ఈ సమస్యలో జస్ట్ గాలి అంతే. ఈ సమస్యలు ఎట్లాంటి గాలి. ఇప్పుడు గాలిని చూసి మనం భయపడితే ఏమన్నా అసలు ఎవరైనా గాలిని మూట కట్టగలరా? అట్లే ఒకవేళ మూట కట్టాలంటే గాలి అంటే యేసుప్రభు మూట కట్టాలి, అంతే కదా. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ గాలిని చూస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా భయపడ్డామంటే ఏమైపోతామంటే మునిగిపోతాం. ఇక్కడ ఆలోచన చేయండి. పేతురు వృత్తి ఏంది? పేతురు వృత్తి ఏంది? చేపలు పడతారా? చేపలు పట్టే వారికి ఈత వస్తుందా రాదా? అంటే వీళ్ళు గంగపుత్రులు అంటే కదా. ఈ గంగపుత్రునికి వాస్తవంగా ఈత రాదా? ఖచ్చితంగా వస్తుంది ఈత. ఈత వచ్చినప్పుడు భయపడి ఎందుకు మునిగిపోయాడంటే ఆ భయమే ఆయన చేతులు ఆనేయకుండా చేస్తుంది, కాళ్ళు ఆనేయకుండా చేస్తుంది. ఇక్కడ గమనించాలి మనం, ఒక సత్యం గమనించాలి. ఒకసారి ఒక సందర్భంలో వేసుకుని దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత అరే ప్రభు ఆయన ప్రభు ఎమ్మట నీళ్ళు దూకి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే అప్పుడు ఈత వస్తుంది కదా. మరి ఈత వచ్చినటువంటి పేతురు ఇక్కడ ఎందుకు ఈత పట్టలేదు? ఎందుకు అంటే కారణం ఏంటంటే అక్కడ ఒకటే ఆయన భయమే ఏం చేసింది తెలుసా? చేతులు ఆడట్లే కదా.
రమ్మన్నాడు బాగానే ఉంది, ప్రభు అన్ని బాగున్నాయి అనమాట. ఇక్కడ డైలాగులు అన్ని బాగున్నాయి. ప్రభు నువ్వైతే నేను కూడా వస్తాను, ఆయన నిజమే, నువ్వు అర్థం నేను అర్థం, నేను ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటా, నీతోటే ఉంటా, నాతోటే ఉంటా, నువ్వు నేను నువ్వు అని అన్నారు. అన్న తర్వాత ఇక్కడ రాగానే భయపడి ఏమైపోయాడంటే మునిగిపోసాగిన. అంటే భయం ఏం చేస్తుందంటే చాలాసార్లు మనకి ప్రార్థన చేయకుండా చేస్తుంది. దేవుణ్ణి కూడా దగ్గరున్నా కూడా ఆయన చూడనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాం. కానీ అక్కడ అంటాడు, అక్కడ ఒక మాట ఉందన్నమాట. పేతురు చేసిన మరొక పని ఏంటంటే మరలా ఇంకో మాట ఏమన్నా తెలుసా, యేసు అనలే, మళ్ళీ అదే డైలాగ్ ఏమన్నా తెలుసా, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసేను. భర్తమేయుడు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఎరుగో పట్టణం దగ్గర కేక వేసినట్టుగా అతను కూడా కేక వేయగానే అక్కడ చూడండి అద్భుతం ఏంటో తెలుసిన, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, ఓ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. గత వారం మనం కొన్ని విషయాలు చూసాం. పోయిన వారం నేను సమస్యలను బట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు, సద్దాం అనుకోండి, అవునా కదా, చచ్చిపోతాం అయిపోతుంది, అక్కడ చచ్చిపోతే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పేతురు మునిగిపోతున్నప్పుడు అరిచాడు, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా. అంటే ఈరోజు మనం రక్షించేది ఎవరు అంటే ఒకే ఒకటి యేసు ప్రభు మాత్రమే. అది ఎటువంటి సమస్య అయినా కూడా, అది ఎటువంటి కష్టమైనా కూడా ఎవరి దగ్గర రావాలా? పేతురు ప్రభువా అన్నాడు, ప్రభువా అని నడిచాడు. పేతురు ప్రభువా అన్నాడు, రక్షించు అన్నాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, ఇది వినేటువంటి వారు ఎవరైనా కనుక ఈరోజు మన కష్టాల్లో ప్రభువా అని పిలిస్తే దేవుడు నా యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టి యేసయ్య, ఆయన మనకు సహాయము చేయరా. ఇమ్మీడియట్గా ఏం చేసినంటే చేయబడుతున్నాం. ఒకవేళ యేసు ప్రభు చేయబట్టకపోయి ఉంటే ఏమయ్యేది? ఏ తిమింగలం వచ్చి శుభ్రంగా ఏమైనా మింగిన డిన్నర్ కూడా మింగేది. కానీ అక్కడ జరిగినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే అతని పట్టుకొని, అద్భుతం ఇది, మీరు ఇంటికి వెళ్ళక ధ్యానం చేయండి. నాకు ఎన్ని విషయాలు ఇందులో నాకు చూపించారంటే మామూలు విషయాలు అని మార్చారు. అయ్యో నిజమే ప్రభావ, నేను కూడా చాలాసార్లు అనేక సందర్భాలు, నేను కూడా బెంబేలు ఎత్తిపోయిన సందర్భాలు, నేను కూడా భయపడ్డ సందర్భాలు, నేను అధైర్యపడినటువంటి సందర్భాలు, నేను కృంగిపోయిన సందర్భాలు, అనేక విషయాలు ఈరోజు అందులో ఉంటాం. అది ఒకవేళ నాకు వచ్చిన ఒక సమస్య వేరు, నీకు హెల్త్ కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, పొలం విషయం కావచ్చు, పట్ట విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదో ఒక సన్నివేశం మనం ఏం చేసిందంటే భయపెట్టేటువంటి పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆయన ప్రభువా అని పిలిస్తే ఆయన దగ్గరికి వస్తాడు. మలయాళం ఒక పాట, ఒండు వీలిచ్చి అందులో ఎత్తు ఆరిగేలెత్తి అని ఒక పాట కూడా అనమాట. ఆ తెలుగులో కూడా రాసింటారు, నేను పిలిస్తే పరుగున వచ్చేస్తాడు. ఒక పాట భలే ఉంటుంది, మలయాళం ఉంటుంది, చాలా అద్భుతమైన పాట. ఒన్ను వీలిచ్చాలోడి ఎత్తు అరిగిలెత్తు, ఒన్ను స్తుతించాలోడి ఎత్తు అరిగిలెత్తు. ఒక పాట చాలా అద్భుతం అన్న పాట. అంటే మనం పిలిస్తే ఆయన ఏం చేస్తాడు? వస్తాడు. మనం పిలవగానే ఆయన పరుగును వస్తాడు, మనం అరవగానే ఆయన వస్తాడు. అలాంటి స్థితి ఇక్కడ జరిగినటువంటి ఇంకో విషయం ఏంటంటే చేయబడుతున్నాడు యేసు ఒక మాట, అల్ప విశ్వాసులు ఎందుకు సందేహపడుతున్నాడు అతనితో చెప్పాడు. అందరితో అంటే ఎవరితో చెప్పాడు? పేతురుతో ప్రస్తుతం ఉన్నాడు. ఎందుకు ఆయన సంతాపడ్డాడు? ఎందుకు సందేహం దేనికి, సంతాపం దేనికి? ఆయనేమో గాలి చూసినప్పుడు ఫస్ట్ నా పేరు వినగానే రా అన్న, నువ్వు నడిచావు, కొంత దూరం నడిచాడు కదా అక్కడ. అందుకని అక్కడ ఒక మాట ఉందన్నమాట. ఆయన ఏం చేశాడంటే ఆయన కొంత దూరము ఆయన నీళ్ళ మీద నడిచేను అని ఉందన్నమాట. ఎంత దూరం నడిచానో మనకు తెలియదు, కొంత దూరం నడిచాడు. నడిచేంత వరకు ఎవరు చూశారంటే యేసు ప్రభువును చూశాడు. ఆ తర్వాత ఎవరు చూశారు? అంతలోనే గాలి. ఇప్పుడు దేనికి అసలు యేసు ప్రభువును చూసినప్పుడు ధైర్యంతో ఉండాలి, కానీ గాలిని చూసాడు పిలుపుడు అయితే. ఈరోజు మన జీవితం కాదు, ఇందులో మనం నేర్చుకోవాలి, బెతుకోవడానికే కాదు, ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది అనమాట. మొత్తానికి ఏదో అడ్డ ఏళ్ళ మీద కాళ్ళ మీద ఏలబడి మళ్ళీ యేసు ప్రభువును పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నా అతను చెప్పడం,
వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను. చాలా అద్భుతమైన మాట ఇక్కడ. ఇప్పుడు ఒక ఆలోచన, మునిగిపోయాడు, యేసు బట్టలు తడవలే, ఎవరికి తడిచినాయి? ఏరే తడిచినాను. తడిచిన తర్వాత యేసు ప్రభు అక్కడ ఒక మాట మనం కనబడినప్పుడు అక్కడ అర్థమైన విషయం ఏంటంటే, నేను చాలాసార్లు ఇది ఆలోచన చేసినప్పుడు అంతట దోణిలో ఉన్న వారు వచ్చి ఆయన మన మాట కనబడుతుంది. దానికంటే ముందు 32వ వచనంలో వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగాను. ఇప్పుడు ఏమైందంటే పేతురు మునిగిపోయింది కదా, మునిగిపోయినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? పేతురు నా వెనకాల అనలే, నాయన నేను నా చేయబట్టు ఏమన్నాడు? చేయబట్టు. ఎందుకంటే ఆ చేయి పట్టుకున్నప్పుడు అలాగే వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు నీళ్ళ మీద నడుస్తున్నారు. గమనించండి, ఎవరు నడుస్తున్నారు? యేసు ప్రభు నడుస్తున్నారు, పేతురు నడుస్తున్నారు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనగాను. ఎందుకు అణిగిందో తెలుసా? దేవుడు ముందే గాలి అనకొట్టచ్చు కదా, అనకొట్టలే. ఎందుకంటే మనోడు మళ్ళీ గాలిని చూసి సరే నేను ముందు పోతుంది వెనకాల అంటే ఏమైతుంది? మళ్ళీ గాలిని చూస్తాడు, యేసుప్రభుని చూడు. అందుకని పేతురు నన్ను పట్టుకో. అప్పుడు పేతురుకు ఆయన చేయించిన తర్వాత, చేయి పట్టుకున్న తర్వాత ఇద్దరు నడుపుకుంటూ వచ్చింది అనమాట. నేను అనుకుంటాను ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ దోణి ఎక్కిందో అప్పుడు గాలి అడిగింది. ఎందుకంటే మన గురించి తెలుసు యేసుప్రభు, మనం ఎన్ని అద్భుతాలు చేసినా ఏమంటాం తెలుసా? నిజమైన దేవుడైనా చేసింది ఇది? దేవుడైనా చేసింది, దేవుడైనా నా పట్ల చేసింది. నేను అనుకుంటాం, మనందరం అసలు నేను అనుకుంటాను అనేక సందర్భాలు అనుకున్న సందర్భాలు కూడా వచ్చినాయి నా జీవితం. ఇప్పుడు లేవులేదు, ఇప్పుడు పోయినాయి. ఎందుకంటే ఏం చేసినా దేవుడైతే మంచి చేస్తాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పేతురు చేయి పట్టుకొని ఆ చేయి పట్టుకోవడం యాడికి తీసుకొచ్చాడంటే దోణి వరకు తీసుకొచ్చాడు. దోణి వరకు తీసుకొచ్చి నాయన పేతురు నువ్వే ఎక్కడ ఫస్ట్ నువ్వే ఎక్కాడు. ఎక్కిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే గాలి అని. ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మన జీవితంలో కూడా యేసు ప్రభువును ఆహ్వానిస్తే ఆయన వచ్చిందంటే ఈ గాలి అణిగిపోదు. ఈ గాలి ఎంతకాలం ఉంటుందంటే, గాలి ఎంతసేపు ఉంటుంది? ఇక మొన్న ఒక రోజు మనకు మేలో భయంకరమైన గాలి వచ్చింది, అందరం చూసింది. ఆ గాలి ఎంతసేపు ఉంది? 24 గంటలు ఉందా? లేదు, కాసేపే. కానీ అది వచ్చి చేసేటువంటి బీభత్సం మామూలుగా ఉండదు. మళ్ళీ ఊడ్చుకోవాలా, తుడుచుకోవాలా, చేసుకోవాలా. అందరం అంటాం మరి గాలి పాడడం, గూలి పాడడం అది రకరకాలుగా అంటాం. ఎందుకంటే పని చేసేదాకా ఊడ్చుకోవాలంటే ఏం ఊడ్చుకుంటారు. కానీ గాలికున్న స్వభావం అలాంటిది. గాలికున్న స్వభావం ఏంటిదంటే చెడగొట్టేది. గాలికున్న స్వభావం ఏంటంటే